నమస్కారం. శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జనకాల నిపుణులు నివారక తేజం శ్రీ చంద్ర సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. ఆయనతో వాస్తు జాతకరత్నాలు జనకాల లాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం సుదర్శన్ గారు. సుదర్శన్ గారు, ప్రధానంగా మనం వరండాలు ఎలా ఉంటే మంచిదంటారు? ఈ వరండా కానీ వసారా కానీ లేదా పోర్టికో అంటారండి. ఈ ఉండాల్సింది ఏంటంటే కొన్ని ఇళ్లలో ఏం చేస్తున్నారంటే దక్షిణము పడమరలో ఉన్న చోట్ల కొద్దిగా ఎఫెక్ట్స్ ఎక్కువ కలుగుతున్నాయి. ఎందుకు చేస్తున్నారంటే కార్ పార్కింగ్ కోసం, ఇంకా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆగ్నేయం చోట చేస్తున్నారు కానీ కార్ పార్కింగ్ కోసం. గతంలో కన్నా ఎట్లా చేసేవాళ్ళంటే ఆర్బార్ అంటే ఈ మూల నుంచి ఆ మూల వరకు, ఆగ్నేయం నుంచి నైరుతి వరకు లేదా వాయుం నుంచి నైరుతి వరకు కూడా ఒక పిల్లర్ సపోర్ట్ చేసి లో రూఫ్ వేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటేనా అటువంటివి కూడా మనం చూసుకోవచ్చు. లేదా రేకుల షెడ్ కానీ లేదా పడమర దక్షిణంలో వేయడం వల్ల ఇంటికంటే డౌన్ ఉండడం నెంబర్ 1 పాయింట్. తర్వాత వచ్చేసి ఎటువైపే వాళ్ళు ఉండకూడదో అటువైపు ఈ వాళ్ళు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ అనవసరమైన ఆర్థిక సమస్యలు, తర్వాత వచ్చేసి పురుషులు యోగించకపోవడం, ఉన్న ఉద్యోగాలు పోవడము, ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే సాధ్యమంతకు వరండాలు వచ్చేసి ఇవి ఏదైతే కనుక ఈ తూర్పు అంటే దక్షిణము పడమరలో ప్రిఫర్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం తూర్పు ఉత్తరంలో వేసుకోవచ్చు, కానీ ఈ వరండా వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొలతలు చెక్ చేసుకోవాలి. అంటే ఒకవేళ సాధ్యపడదు లేదా దక్షిణంలో ఖచ్చితంగా వేసుకోవాలనుకున్నప్పుడు దక్షిణంలో పడమని మనం అట్లా అట్ ద సేమ్ టైం ఉత్తరంలో తూర్పులో ఎక్కువగా ఖాళీ స్థలం ఉండేట్టు జాగ్రత్త తీసుకోవాలి. అట్లా ఎక్కువ ఖాళీ స్థలం లేకుండా ఏం చేస్తున్నా అంటే అక్కడ వదిలేసినామంటే ఒక 2 అడుగులు వదిలిపెట్టేసి మిగతాది ఇక్కడ 10 అడుగులు వరండా వేసుకున్న తర్వాత దాని తర్వాత వచ్చి 1 అడుగు 2 అడుగులు మళ్ళీ ఖాళీ స్థలం ఉండడం వల్ల అప్పుడు కొలతల విషయంలో దక్షిణంలో పడమర ఉండే కొలతలు వారా వస్తున్నాయి. ఇది రేకుల షెడ్కి కానీ దేనికైనా వర్తిస్తుందని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అదే రేకుల షెడ్ ఏదైనా వేశారనుకోండి ఇంటికి అనుకొని అప్పుడు ఇటువైపు నుంచి ఆ స్లాబ్ మీద వాటర్ పడేట్టు చేసుకుంటే ఒకవేళ వెలిపిరి అటువంటి వాన అటువంటి ఏదైనా వస్తాయనుకుంటే దానికి షెడ్ ఏదైనా రేకు అడ్డం పెట్టి ఏదైనా చేసుకోవచ్చు. అట్లా 2 విధాలుగా చేసుకొని ముఖ్యంగా ఏంటంటే దక్షిణము పడమరలో ఆ వరండాలు ప్రిఫర్ చేయకుండా తూర్పు ఉత్తరంలో ప్రిఫర్ చేసుకోవచ్చు అని. దానికంటే కూడా పోర్టికో అయితే ఇంకా బాగుంటాయి. అది ఆగ్నేయం నుంచి నైరుతి వరకు ఉండాలి, తర్వాత వాయువు నుంచి నైరుతి వరకు ఉండాలి దక్షిణం పడమరలో అయితే. తూర్పులో అయితే మాత్రం, ఉత్తరంలో అయితే మాత్రం ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు, వాయువు నుంచి ఈశాన్యం వరకు ఉత్తరంలో అయితే ఉండాలి. కానీ ఏం చేస్తున్నా అంటే కొంచెం ముందుగా ఈశాన్యం వైపుకే వేసేసి వాయువు అంతా ఖాళీ ఉంటే కూడా అక్కడ ఆర్థిక సమస్యలు, వ్యవహార సమస్యలు కూడా జరుగుతూ ఉంటాయి. కోర్టు కేసులో కూడా ఆ బిల్డింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి లేకుండా చాలా జాగ్రత్త చేసుకోవాలి. అలాగే సుదర్శన్ గారు, ఇప్పుడు బిల్డింగ్స్ ఉంటాయి. బిల్డింగ్స్ లో అయితే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అలా ఉంటాయి. అవునండి. అయితే ఆ ఫ్లోర్స్ లో అటాచ్డ్ గా కూడా పక్కన పోర్షన్లు ఉంటాయి. అవునండి. అలాంటప్పుడు ఫస్ట్ ఉన్న పోర్షన్ కి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, ఉత్తరం కూడా విండోస్ వస్తాయి. కానీ ఇటువైపు ఉండే వాళ్ళకి నార్త్ ఫేసింగ్ ఉంటుంది, ఈస్ట్ క్లోజ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అవి ఆ మాదిరి ఉండకూడదండి. అందుకే మేమేం చెప్తామంటే ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ యొక్క స్థలం యొక్క ప్రభావం అనేది మంచి అనేది బాగా అవ్వాలంటే ఇండివిజువల్గానే కట్టుకోమని చెప్తాం. లేదు సార్ మాకు ఏదో రెంట్ వస్తాయి కదా, పైన ఒక 4 పోర్షన్లు వేసుకుంటే మాకు ఆ రెంట్ వలన కూడా కుటుంబం అన్న జరుగుతాయని చూస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఇటువంటి ఏదైనా సరే వాస్తుదోషాలు కలిగిన బిల్డింగ్ కట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఉండేటోళ్ళు వాస్తుదోషాలు కలిగి ఉండటం వల్ల, సపోజ్ మీరు అడిగినట్లు తూర్పు హద్దై ఒక పోర్షన్ ఉండి తర్వాత తూర్పు ఓపెన్ అయ్యి ఒక పోర్షన్ ఉన్నప్పుడు పడమర హద్దై ఉండేటోళ్ళేమో బాగుంటారు. ఈ తూర్పు హద్దైనటోళ్ళకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అవుతూ ఉండి అక్కడ వచ్చిన వాళ్ళంతా చనిపోవడము, అనారోగ్య పాలవుతూ ఉండడము, దానివల్ల ఆ యొక్క ఎఫెక్ట్ కూడా వీళ్ళకు రావడము. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా 25% ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటారో అతనికి వస్తుంది, 75% వచ్చేసి అతనికి ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇటువంటి పోర్షన్లు ఉన్నప్పుడు ఆ యొక్క పడమర పోర్షన్ ఖాళీగా ఉండి తూర్పు పోర్షన్ ఫిలప్ అయిపోయింది అనుకోండి, కింద వీళ్ళు యజమాని ఉంటున్నారు అనుకోండి, అప్పుడు ఇంకా వీళ్ళకి సమస్య ఎక్కువ ఉంటుంది. ఉద్యోగంలో కానీ లేదా చేసే వ్యాపారంలో కానీ పురోగతి లేకపోవడం, ఆటంకాలు కలుగుతూ ఉండడం, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఎక్కడైనా సరే ఎలాగో ప్రేక్షకులు మనకు బాగా గమనిస్తున్నారు కాబట్టి మీరు వచ్చేసి ఎక్కడైనా అద్దె కనుక రెంట్ తీసుకోవాలనుకోండి, ఒకే పోర్షన్లో 2 పోర్షన్లు, ఒకే ప్లేస్లో 2 పోర్షన్లు ఉన్నాయనుకోండి, తూర్పు ఉత్తరం పోర్షన్సే ప్రిఫర్ చేయండి. తద్వారా ఏమవుతుంది, మీకు పడమర కానీ దక్షిణం కానీ హద్దు అయిపోయి ఉంటుంది. కాబట్టి సహజంగా ఉండే సమస్యలు కొన్నింటి నుంచి కూడా ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎట్లాగో తెలివిలేక కట్టుకుంటున్నారు, మనం ఏం చేయలేం. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్త రెంట్కి ఉండేటోళ్ళు అయితే ఆలోచన చేయండి. ఇంకా ఉండేటోళ్ళు అయితే మాత్రం ఆల్రెడీ ఉంటే ఇవి మాదిరి మార్చుకునేదానికి అవకాశం చూడండి. వాళ్ళు ఇచ్చే 5,000 10,000 బాడీకి ఆశపడితేనా ఇక్కడ మీకు వచ్చే లక్షలు కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా జరిగిన కూడా సంఘటన ఆ బిల్డింగ్లో జరిగింది అనుకోండి, ఆ జడ పేరు మీకే కదా, పలానా ఇంట్లో పలానా వాళ్ళు ఇదైపోతారు, లేదా అక్కడ ఎప్పుడు వచ్చినా అనారోగ్య సమస్యలు పడతా ఉన్నారంటే అది వాళ్ళకే జడ పేరు వస్తుంది. చాలా జాగ్రత్త ఇటువంటి గమనించుకోవాలి. అంటే సుదర్శన్ గారు, ఇప్పుడు మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కింద పోర్షన్లో ఓనర్స్ ఉన్నప్పుడు అంటే రెంట్కు ఉండే వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడదంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. 75% వీళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే రెంట్కి ఎవరైతే, అందుకే మనం రెంట్కి కూడా తీసుకునేటప్పుడు సపోజ్ లేదా రెంట్కి పోయి ఉంటారు, ఉన్న ఇంట్లో బాగుంటారు, ఆ ఇంటికి వెళ్ళింటారు, వెళ్ళిన దాని నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఏంటంటే అంతకుముందు ఇంట్లో మీకు బాగుంది కదండి, ఇక్కడ వెళ్ళిన తర్వాత అందుకే వీళ్ళేంటంటే కొన్ని దిక్కులు అందుకు చెప్పేటప్పుడు కూడా తూర్పు ఉత్తరం ఫేసింగ్ దిక్కులో ఇక్కడ మారినాం సార్, కానీ మీరేమో చెప్పినారు, కానీ మాకు కలిసి రావడంలే, అంతకుముందు దక్షిణంలో బాగా వస్తుంది లేదా పడమరలో బాగుందని చెప్తారు. అక్కడ ఏవైతే వాస్తుదోషాలను అవి కూడా మనం గమనించుకోవాలి.
కొన్ని పోర్షన్లో దక్షిణం పోర్షన్లు పూర్తిగా హద్దు అయిపోయి ఉండి ఎటువంటి వీధి పోట్లు లేకుండా, తర్వాత ఉత్తరము తూర్పు కూడా కొంచెం వెంటిలేషన్ ఉండి హద్దు అయి ఉంటాయి, ద్వారాలు లేకపోయినా కూడా అటువంటి చోట్ల యోగించేదానికి అవకాశం ఉంది. అంటే ఖాళీ స్థలం ఉండదు కాబట్టి ఏదైతే పోర్షన్స్లలో వీళ్ళు ఉంటారో 75% వీళ్ళకే ఉంటుంది, అద్దెకు ఉండేటోళ్ళకి ఉంటుంది, 25% వీళ్ళకు ఉంటుంది. మనం చెప్పాం కదా గతంలో, ఏదైనా సరే విపత్కర పరిణామాలు జరిగినప్పుడు ఓనర్ వచ్చేసి బాధ్యుడైతే ఉంటాడు. అటువంటి జరగకుండా ఉండాలంటే అటువంటి పోర్షన్లో ఉన్న వాళ్ళు ఆ రెంట్కు తీసుకోకపోవడమే మంచిదండి. ఎందుకంటే లేనిపోని ఊరి సమస్య నెత్తి మీద పెట్టుకోలేం కదా, అట్లా చూసుకోవాలి. అలాగే ఇంటికి వెంటిలేషన్ అనేది ఏ డైరెక్షన్లో వస్తే మంచిది సుదర్శన్? తూర్పు కానీ, ఉత్తరం కానీ, ఈశాన్యం కానీ, ఏ ఇంటికైనా కూడా, ఏ ఫేసింగ్ ఇంటికైనా కూడా ఖచ్చితంగా వెంటిలేషన్ ఉండాలండి. తర్వాత ద్వారాలు కూడా ఉండాలి. ద్వారాలు ఉన్నప్పుడు మనం నడుస్తూ ఉంటాం, ఆ యొక్క నడక అనేది మనం వాడుతూ ఉంటాం కాబట్టి తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము లేదా తూర్పు ఉత్తరము ఇవి వచ్చేసి ఒక బిల్డింగ్కి వచ్చేసి ఆయుపట్టు లాంటివి అనమాట. ఒక ఏదైనా నిర్మాణం, ఎనీ కన్స్ట్రక్షన్ అండి, అక్కడ అవకాశం ఉంటే సపోజ్ తూర్పు ఉత్తరం రోడ్లు లేవు, పడమర దక్షిణం మాత్రమే రోడ్లు ఉన్నాయి అంటే అప్పుడు ఏం చేస్తాం మనం, తూర్పు ఉత్తరం వచ్చేసి ఖాళీ స్థలం ఎలాగో సహజంగా వదిలిపెట్టాలి కాబట్టి అక్కడ ఏదైనా సరే నడక జరిగేదానికి కూడా మనం చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ తూర్పు ఉత్తరం ఖాళీ స్థలం వదిలేసి ఉంటారు, అప్పుడు అది దక్షిణం ఫేసింగ్ పడమర ఫేసింగ్ అయి ఉంటుంది, అక్కడ అపారంగా చెట్లు పెంచడము, మొక్కలు పెంచుకోవడము, లేదా అక్కడ తిరగడానికి కూడా అవకాశం లేకుండా పాత సామాన్లు వేసుకోవడం కూడా చేస్తూ ఉన్నారు. అట్లా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. అది ఎంతసేపు ఉన్నా కూడా మనం ఈశాన్య స్థానం అనేది మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. అది ఇంట్లో కావచ్చు, గదిలో కావచ్చు, కాంపౌండ్లో కావచ్చు, బిల్డింగ్లో కావచ్చు. అట్లా అపార్ట్మెంట్లో కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే దక్షిణం కానీ పడమర కానీ ఫేసింగ్ ఉండే అపార్ట్మెంట్లో కూడా ఈశాన్యం వైపున ఏదో షెడ్ అటువంటి వేసి కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. అవి కూడా ఆ బిల్డింగ్ అందరికి కూడా అది దోషం కలుగుతుంది. మళ్ళీ మిగతాగా మనం చూసుకున్నప్పుడు ఆ ఇండివిజువల్గా ఆ ఫ్లాట్లో ఉండేటోళ్ళకు ఉండే దోషాలు బట్టి ఈ ఎఫెక్ట్ అనేది విపరీతంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా సరే అన్ని వైపుల నుంచి వెంటిలేషన్, గాలి వెలుతురు ఉండాలి, మళ్ళీ మనం చెప్పడం లేదు, కానీ ఇవి ప్రధానం అని చెప్తున్నాం. కొన్ని చోట్ల సాధ్యపడదు, దక్షిణం లేదా పడమరలో వచ్చేసి వెంటిలేషన్ అనేది ఉండడానికి ఉండదు, లేదా తూర్పు ఫేసింగ్ అటువంటి ఇండ్లలో లేదా చిన్న సైజ్ హౌస్ కట్టుకునేటప్పుడు అప్పుడు వీళ్ళందరూ కొంచెం వరకైనా వెంటిలేషన్ ఇచ్చుకొని మిగతా వైపుల నుంచి కూడా ఇప్పుడు కొన్ని చోట్ల ఏం చేస్తున్నా అంటే వెంటిలేషన్ పర్పస్ అనేసి మన వాళ్ళు చెప్పేది కూడా వాస్తుంటే గాలి వెళ్తురని దక్షిణం పడమరలో అపారంగా వెంటిలేషన్ పెట్టుకొని తూర్పు ఉత్తరంలో లేకుండా చేసుకోవడం వల్ల కూడా ఇప్పుడు మనం చూస్తున్న అనేక విపరీత పరిణామాలకు కారణం అదే అవుతుంది. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్త చేసుకోవాలి. అలాగే సుదర్శన్ గారు, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి కాబట్టి అవి ఏ దిక్కున ఉంటే మంచిది అంటారు? అటాచ్డ్ బాత్రూమ్స్ అండి పోర్షన్స్ కట్టుకునేప్పుడు ముఖ్యంగా బెడ్రూమ్స్లో వచ్చేసి ఎటువైపు పెరగకుండా చూసుకోవాలండి. అంటే ఒక బెడ్రూమ్లో మనం బంద్ చేసినాం, వాకిలి వేసినామంటే అప్పుడు ఆ బాత్రూమ్ అనేసి మొత్తం కొలతంతా కూడా లోపలికే ఉండాలి. అట్లా ఉన్నట్లయితే ఏ విధంగా ఇబ్బంది. చాలామంది చేస్తున్నా అంటే హాల్లో వ్యూ కోసమని, తర్వాత హాల్ సైజ్ ఎక్కువ వస్తుందని, తర్వాత అవే ఏదైతే వెళ్ళాలని ఉందో ఒక పోర్షన్ సపోజ్ నైరుతిలో వాయువులో బెడ్రూమ్ ఉంది, పడమరలో వచ్చేసి బాత్రూమ్స్ అటువైపు ఒక బాత్రూమ్ ఇటువైపు ఒక బాత్రూమ్ బెడ్రూమ్స్ అటాచ్ చేసి రెండు బెడ్రూమ్లలోకి పోనీకి అవే అని పెడుతున్నారు. ఏదైతే బాత్రూమ్ లోపలికే అంటే బెడ్రూమ్ లోపలికి ఆ స్పేస్ రావాలనో రాకుండా వే అనేసి వదిలేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, వాయువ్యం బెడ్రూమ్కేమో దక్షిణ నైరుతి పెరుగుదల, నైరుతి బెడ్రూమ్కి ఏమో ఉత్తర భాగం పెరుగుదల. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ లేనిపోయిన సమస్య అనేది ఎదుర్కొంటా రెండు బెడ్రూమ్లో సమస్య కలుగుతుంది. ఒక్కోసారి ఆగ్నేయం మూల అట్లా ఉన్నప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు నైరుతి బెడ్రూమ్ ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా సరే ఆ బెడ్రూమ్లో మొత్తం కొలతకు కూడా మొత్తం బెడ్రూమ్లో ఒక 15x15 మనం తీసుకున్నట్లయితే దాంతో ఒక మూల 3/4 అంటే తూర్పు ఆగ్నేయంగా లేదా 4/5 అట్లా తూర్పు ఆగ్నేయం కొలత పెట్టుకుని చేసుకోవాలి. మిగతాది ఏదైతే బాత్రూమ్ స్పేస్ మిగిలిపోతుందో అది వేగ పెట్టుకోవాలి. అంటే ఏదైతే ద్వారం వస్తుందో బెడ్రూమ్ ద్వారం అది వెళుతా వచ్చేదానికి అది పెట్టుకోవాలి. అది లేకుండా ఏం చేస్తున్నా అది కట్ చేసి బాత్రూమ్ లెవెల్కే అంటే నా లోపల బెడ్రూమ్ వాల్కే డోర్ కనెక్ట్ చేయడం వల్ల ఆగ్నేయం పెరిగి అనారోగ్య సమస్యలు మనం చూస్తున్న అనేకమైన బాగా లగ్జరీగా బెడ్రూమ్స్ అయితే ఉంటాయి, ఎప్పుడు అనారోగ్య పాలే. అట్లా ఎప్పుడు ట్యాబ్లెట్స్ అయింది ఆ బెడ్రూమ్లో వాళ్ళు నివసించలేరు. అట్లా దానికి కారణం ఇదే అండి. సుదర్శన్ గారు, ఇంతకు ముందు చూస్తే మనకి అన్ని కూడా క్లోజ్డ్ రూమ్ కిచెన్స్ ఉండేవి, ఇప్పుడు అంతా కూడా ఓపెన్ కిచెన్స్ అండి. అవునండి. ఏది మంచిది అంటారు? క్లోజ్డ్కైనా అంటే మనం మామూలుగా కిచెన్కి అనేది ఎప్పుడే కానీ ద్వారం ఇవ్వకూడదండి. అది ఎందుకో గతంలో చేస్తూ ఉన్నారని, ఇప్పుడైతే ఓపెన్ కిచెన్ వచ్చి సంతోషపడాల్సిన విషయమే. ఆ ఓపెన్ కిచెన్ ఇచ్చినప్పటికి కూడా కొంతమంది చేస్తున్నారంటే దక్షిణం ఫేసింగ్ తిరిగి వంట చేసేటట్లు, తర్వాత ఇది ఏదైతే ఇక్కడ ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వదిలేసింటారో డైనింగ్ దగ్గర అక్కడ కూడా కొంతమంది పొయ్యి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా పొయ్యి మీద నుంచి దొరికిన డైనింగ్ టేబుల్ మీద ఐటమ్ పడాలనేసి చేస్తూ ఉన్నారు. దానివల్ల వచ్చేసి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ చిమ్నీ పెట్టి ఆ పైప్ ద్వారా అది బయటకు పంపించినా కూడా అక్కడ ఏదైతే మరకలు అటువంటివి జరగకుండా అంటే ఆ వాయులు అందుకు పెరిగేది అందుకు వచ్చేసి అక్కడంతా ఎంత గలీజ్గా ఉంటుంది, ఎంత అశుభ్రంగా ఉంటుంది. అటువంటి కన్నా అదే కనుక అక్కడ తూర్పు వాళ్ళు కనుక ఆ పొయ్యిని ఏర్పాటు చేశారనుకోండి, అంటే ఆ స్టవ్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా గాలి వెళ్తున్నది బయటకు ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ లేదా ఈ చిమ్నీ కానీ ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటాయి. తర్వాత ఓపెన్ కిచెన్ ఇచ్చినప్పుడు ఎటువైపు ఇక్కడ ప్రధానంగా ఏం చేసుకోవాలంటేనా ఉత్తరం వైపుకు వే ఇవ్వకూడదండి. డైనింగ్ టేబుల్ ఎలాగో దక్షిణం వైపున ఇస్తాం కాబట్టి దక్షిణం వైపుకే వే ఉంటా ఉండు. ఆ కిచెన్లోకి మళ్ళీ నడక జరిగే విధానం కూడా పశ్చిమ వాయువ్యంగా ఉండాలి.
కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ పశ్చిమ వాయువు అంతా ప్లాట్ఫామ్ కట్టేసి నైరుతి వైపున వేయిస్తున్నారు. దీనివల్ల ఏమైతే ఇక్కడంతా బరువు ఏర్పడి ఆ కిచెన్లోకి ఏదైతే నడకదామో పశ్చిమ నైరుతి నడక జరిగి అనవసరమైన ప్రమాదాలకు కారణిస్తాను. సపోజ్ ఉదాహరణకు అక్కడ ఏదైనా కట్ చేస్తుంటారు వెజిటబుల్స్ అటువంటివి, దానిలో ఏమవుతుంది దొరికిన రక్తం కారడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి ఎక్కువ ప్రమాదాలు అన్నమాట. అంటే ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో అటువంటి మీ కాల ప్రభావం బట్టి జరుగుతూ ఉండొచ్చు, కానీ నిరంతరాయంగా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కాలు కొట్టుకోవడము అటువంటి జరగడానికి కారణం ఏంటి ఇటువంటి వాస్తుదోషాలు ఆ కిచెన్లో ఉండడం వల్ల. అట్లాగే సేమ్ టైం మళ్ళీ ఏంటంటే సింక్ ఇచ్చింటారు, ఆ సింక్ కూడా పూర్తి ఉత్తరం వాళ్ళకి అటాచ్ కాకుండా కూడా చూసుకోవాలి. అట్లా చాలా జాగ్రత్త ఓపెన్ కిచెన్ ఇచ్చుకున్నది అక్కడ చాలా బాగుంటుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ జీవనం ఉంటుంది. అలాగే బెడ్రూమ్స్ అనేవి ఏ దిక్కులో ఉంటే మంచిది? అంటే పిల్లలకు కూడా మాస్టర్ బెడ్రూమ్స్ అవి కడుతున్నారు కదా, వాళ్ళకి ఏ విధంగా ఉంటే మంచిది అంటారు? సహజంగా అండి పిల్లలకు బెడ్రూమ్ కేటాయించి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ అనుకోండి, నైరుతి వచ్చేసి బెడ్రూమ్ వచ్చేసి పెద్దవాళ్ళు వాడుతూ ఉండాలి, వాయువ్య బెడ్రూమ్ వచ్చేసి పిల్లవాళ్ళు వాడుతూ ఉండాలి. ఆ బెడ్రూమ్ కూడా సాధ్యమైనందుకు డోర్ లేకుండా చూసుకోండి. అంటే డోర్ ఉన్నా కూడా ఓపెనింగ్ ఉండేటట్లు, ఎందుకంటే పిల్లలకు ప్రైవసీ అనేది ఇవ్వకూడదు. అది ఇప్పుడు మనం చూస్తున్న అనేక విపరీత కారణాలకు అదే కారణం. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలంటేనా ఆ యొక్క బెడ్రూమ్స్ అంటే నైరుతి బెడ్రూమ్ ఎట్టి బస్సులో పిల్లలు కేటాయించదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ లోపల్లో కూడా. అంటే రేపు పొద్దున వాళ్ళు కన్నా మీ కుటుంబాన్ని వాళ్ళే పోషిస్తూ ఉన్నట్లయితే నాకు తెలిసి ఆ కుటుంబాన్ని పోషించే శక్తి ఎప్పుడు వస్తుంది? 40 ఏళ్ళు అట్లా వస్తుంది. మిగతా వీళ్ళకి 60 ఏళ్ళు పేరెంట్స్కి వచ్చింటాయి కాబట్టి వాళ్ళదేమో అప్పుడు పెద్దగా ఉండదు. కాబట్టి అప్పుడు వీళ్ళు నైరుతి బెడ్రూమ్ వాడుకుంటే అది సంతోషంగా ఉంటుంది. కానీ ఈ పిల్లలు 20 ఏళ్ళలో పిల్లలకి మాత్రం ఎట్టి బస్సులో నైరుతి బెడ్రూమ్ సపరేట్గా కేటాయించకూడదు. అంటే వీళ్ళు వాళ్ళు కలిసి ఉండొచ్చు, కానీ నివాసం అనేది ఉండొచ్చు, లేదా గెస్ట్ వచ్చినప్పుడు వాయువ్య బెడ్రూమ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అట్లా వాడుకుంటూ ఉండాలండి. ఇవి చాలా జాగ్రత్తగా బెడ్రూమ్. అంటే ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చిందనుకోండి, వాయువ్య బెడ్రూమ్ వచ్చేసి గెస్ట్ కానీ పిల్లలు కానీ కేటాయించుకొని ఈశాన్యం బెడ్రూమ్ వచ్చేసి పిల్లలకి కేటాయించాలి ప్రత్యేకంగా. ఎందుకంటే ఈశాన్యం బెడ్రూమ్ అనేది గెస్ట్కి కేటాయించకూడదు. గెస్ట్కి ప్రైవసీ ఇస్తారు కదా, అప్పుడు ఏమవుతుంది ఆ డోర్ అనేది వాడినప్పుడు ఈశాన్యం బెడ్రూమ్లో ఈశాన్యం కట్ అయిపోయి ఈశాన్యం యొక్క వెంటిలేషన్ అనేది ఆ ఇంట్లోకి రాకపోవడం వల్ల అప్పుడే ఈ యొక్క సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎదుగుదలలో కానీ లేదా మాట వ్యవహారంలో కానీ వచ్చిన అతిథులతో కొట్లాడుకోవడం. అంటే అతిథులు అంటే ఎవరైతారు? అమ్మ లేదా భార్య తరపున తల్లిదండ్రులు కానీ లేదా భర్త తరపున తల్లిదండ్రులు కానీ వీళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళతోనే పురపత్యాలు చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా భార్య భర్తను పురపత్యాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈశాన్యం బెడ్రూమ్ అనేది సాధ్యం వరకు ఆ యొక్క ముఖ్యంగా బాత్రూమ్ లేకుండా చూసుకొని ఏదైనా సరే ఒక కామన్ టాయిలెట్ హాల్లో ఏర్పాటు చేసుకొని అది వాడుకుంటూ చూసుకొని ఇక్కడ ఓన్లీ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకుని దాని డోర్ లేకుండా కంపల్సరీ డోర్ లేకుండా ఉండాలి. అది ప్రైవసీ కిందకి ఉండడానికి లేదండి. ఒకవేళ ఉన్నా కూడా ఎప్పుడు తెరుచుకునే పెట్టుకోవాలి. అది చాలా జాగ్రత్త పరిశీలించి చూసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే సుదర్శన్ గారు, ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఇంటి ఓనర్స్ ఒక వైపు ఉంటారు, రెంటెడ్గా ఉండేవాళ్ళు ఒక వైపు ఉంటారు. అంటే వాళ్ళు ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది? ఇండిపెండెంట్ ఒకే పోర్షనా మీరు అడిగేది? ఇండిపెండెంట్ గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్లోనే మనం అదే చెప్తున్నాం కదండి. ఏదైనా సరే గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్ ఒకే పోర్షనే ఇచ్చుకోవాలండి. ఒకే పోర్షన్ డివైడ్ చేయకూడదు. అంటే ఏదైతే ఒక బిల్డింగ్ ఉంటుందో దాని ఒకటి యజమాని ఒకటి ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు అడిగినట్టు ఇండివిజువల్ హౌస్లో వచ్చేసి ఒకటే ఫ్లోర్ ఉంటుంది, దాన్ని 2 భాగాలు డివైడ్ చేసి ఉంటారు. ఈ యజమాని వచ్చేసి పై భాగం ఉండాలని వీళ్ళు పగన వైపున ఉంటారు, వీళ్ళు రెంట్కి వచ్చిన వాళ్ళు ఏమో తగ్గు వైపున ఉంటారు. ఈ తగ్గు వైపున వాళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు, కానీ పై వైపున వాళ్ళు వీళ్ళు చాలా ఇబ్బంది. అది ఏ ఫేసింగ్ ఇన్లు అయినా సరే. సపోజ్ ఉదాహరణకు ఒకవేళ దక్షిణం ఫేసింగ్ ఇన్లు అనుకోండి, దక్షిణం ఫేసింగ్ దాంట్లో యజమాని ఉంటాడు, ఉత్తరం ఫేసింగ్ దాంట్లో రెంట్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. దానికంటే వీళ్ళకంటే కూడా వాళ్ళు వాళ్ళ ముందరనే మంచిగా డబ్బులు సంపాదించుకొని లగ్జరీగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళేమో ఆ రెంట్ కూడా వీళ్ళకి సరిపోదు. దీనితో ఇంకొక 5,000 సభ వాళ్ళు ఒక 10,000 రెంట్ ఇచ్చారు, వీళ్ళు ఇంకో 10,000 20,000 కూడా అప్పు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఒకవేళ మీరు రెంట్కి ఆలోచన చేసిన పరిస్థితి అయితేనే ఒక ఫ్లోర్ మీరు తీసుకొని, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో యజమాని ఉండాలి, ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్ కానీ ఇంకా ఈ ఫ్లోర్ ప్రకారమే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకుంటేనా వాళ్ళు ఇబ్బంది పడరు, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక 5,000 లెక్క అయినా కూడా ఎక్కువైనా వాళ్ళు డబ్బులు పెట్టుకోగలరు, రెంట్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు కట్టుకొని కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు కూడా తద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే ఇట్లా చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఒకరు మంచి ఒకరు చెడుగా ఉండడం వల్ల ఇద్దరికి చెడిపోయి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మీరు చూస్తూ ఉండలేరు, ఇది సమస్య జరుగుతుంది. మన సమాజంలో చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఏదో లేబో వాళ్ళు మా ఇంట్లోకి వచ్చి వాళ్ళు బాగుపడినారని ఆలోచన ఉంటుంది, మేము చెడిపోతున్నామనే ఆలోచన మన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి లేకుండా చాలా జాగ్రత్త పరిశీలన చేసుకుంటాం. అలాగే సుదర్శన్ గారు, ఇప్పుడు మనం ఒక ఇంటి ప్లాన్ గీస్తున్న టైంలో కానీ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కానీ ఇంటి యజమానికి ఈ దిక్కు మీకు కలిసి వస్తుంది, వాస్తు బాగుంటుందని చెప్తారు. అలా చెప్పిన సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది కలిసి వస్తుంది అంటారు? అదే అండి, ఇప్పుడు మనకు మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. ఎందుకంటే చాలామంది చేస్తారంటే పలాని పేరు ఎల్లయ్య ఈ ఫేసింగ్, లేదా రామునికి లేదా ఇది తూర్పు అనేది కలిసి వస్తుంది, తర్వాత పుల్లయ్య ఈ ఉత్తరం పడమర కలిసి వస్తుంది, ఇట్లా కొంతమంది చెప్తా ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఏదైతే కన్నా అక్కడ అబ్బాలను సపోజ్ యజమాని పేరు మీద మీరు ఆ ఇంటిని వచ్చి ప్రెడిక్ట్ చేసినారు, ఉత్తరమో తూర్పో ఏదో ఒకటి దక్షిణమో పడమరో చెప్పినారు. ఒకవేళ దక్షిణమే అయ్యి ఉండి వాళ్ళకి గనక అనుకూలంగా ఉండే స్థలాలు వాళ్ళు పోగొట్టుకొని ఈ దక్షిణం ఫేసి కొంతమందికి ఏంటంటే 2-3 స్థలాలు ఉంటాయి, ఏదో ఆయన చెప్పినాడు దక్షిణం బాగుంటుందని ఆల్రెడీ ఉత్తర ఈశాన్యం బ్లాక్లో కానీ లేదా ఈశాన్యం బ్లాక్లో వాళ్ళు ఉండి బ్రహ్మాండంగా వాళ్ళు ఎదుగుదల ఉంటే
అదే పని ఈ దక్షిణ ఫేసింగ్లో దానికంటే కూడా లగ్జరీగా కట్టుకొని ఇక్కడికి వచ్చింటారు. ఇక్కడికి వచ్చిన మిగతా స్థలాలు కూడా అమ్మే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుందంటే అక్కడుండే వాస్తు దోషాలు ప్రభావితం చూపిస్తూ ఉండి వీళ్ళు ఇచ్చే ప్లాన్లలో సహజంగా దోషాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మాదిరి ఇంకా వాస్తే ఏం వాస్తు మనకు అంత బాగా వాస్తు పడేది మాకు లేదు, అప్పుడు మేము వాస్తు ఏం పట్టించుకోలే, కానీ అక్కడ మాకు బ్రహ్మాండంగా ఉన్న ఆలోచన ప్రజలు కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇటువంటి లోపాలు కలగడం వల్ల జరుగుతుంది. పేరుకు వాస్తుకు సంబంధం లేదు, పేరుకు జాతకానికి కూడా సంబంధం లేదు. కానీ జాతకంలో వచ్చేసి మీరు ఏ రత్నాన్ని విషయంలో కూడా సంబంధం లేదు. ఎందుకంటే జాతకాన్ని జన్మచార్ట్ను పరిపూర్ణంగా పరిశీలన చేసుకుని అక్కడ ఏదైనా గ్రహము ప్రభావితం చేస్తూ ఉంటుంది. రాశితో కానీ లగ్నంతో కానీ లేదంటే ఈ పేరుతో కానీ సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా అక్కడ రత్నం అనేది వస్తుంది. దానివల్ల అది వాడుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అలాగే వాస్తులో చూసుకుంటే పరిపూర్ణంగా ఏదైతే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయో చాలా అద్భుతంగా అది కలిసి వస్తూ ఉంటుంది. దాన్ని ఎవరైనా సరే వాడుకోవచ్చు. ఇల్లు బాగుంటే ఇంట్లో ఉండే వాళ్ళంతా బాగుండాలి. ఒక వ్యక్తికి మనం వాస్తు చూస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాగే సుదర్శన్ గారు, ఇప్పుడు 2 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అనుకోండి. ఉత్తరం వైపు ఒక ఇల్లు ఉంటుంది, ఓనర్స్ ఉండేది, దక్షిణ వైపు రెంటెడ్గా ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఉత్తరం వైపు ఉండే వాళ్ళకు సపోజ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం మామూలుగా ఏం చెప్తా అంటే అట్లా ఏదైనా కాదు గుర్తు మేము కట్టుకున్నాం అయిపోయింది, మాకు అది జీవనాధారం అని ఆలోచన చేస్తాను అనుకోండి. దానివల్ల మనం ఏం చెప్తామంటే మీరు తగ్గుబాగానే మీరు ఉండండి యజమాని. ఒకవేళ వాడు ఏదో కమాండ్ చేస్తాడో లేదా వాడి మాట నెగ్గాలని అతను ఆలోచన చేస్తాడు, కానీ అతను ఇబ్బంది పడుతూ ఉంటాడు కదా, అటువంటిప్పుడు మీకేం పెద్ద సమస్య ఏం లేదు. మీరు బాగుంటేనా ఆ 5,000 బాడీ రాకుండా లేకపోయినా మీ జీవనానం సునాయాసంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆలోచన చేసి ఏదైనా సరే మంచి స్థానం ఉంటుంది, అది మీరు వాడుతూ ఉండండి. ఇంకా చెడు స్థానాన్ని ఎలాగో మనకి మీకు తప్పని పరిస్థితులు అది ఆలోచన చేస్తున్నాం. అది చెప్పండి. కాలర్ లైన్లో ఉన్నారండి, నందిగాం నుండి చంద్రమౌళి గారు. చంద్రమౌళి గారు నమస్కారం అండి. నమస్కారం అండి గురువు. సుదర్శన్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి సార్. మాది జాయింట్ ఇల్లు సార్. హలో చెప్పండి హలో చెప్పండి వినిపిస్తుంది, చెప్పండి. హలో మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి చంద్రమౌళి గారు, మ్యూట్ చేసి పక్కకు వచ్చి మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. హలో వినిపిస్తుందండి నా మాట? హలో నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి గురువు గారు. చెప్పండి. హలో చంద్రమౌళి గారు, మీ మాట వినపడుతుంది, మీ సమస్యను చెప్పండి సుదర్శన్ గారితో. అలాగే మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. హలో సార్, మాది జాయింట్ పోర్షన్ సార్. సరే అండి, చెప్పండి. దగ్గర 70 years ఉంటాయి సార్. పెంకుటిల్లు సార్, జాయింట్ కూడా పెంకుటిల్లు. అయితే పెద్దలు మొత్తం చనిపోయారు సార్. అప్పుడు కట్టిన పెద్దలు మొత్తం చనిపోయారు. ప్రజెంట్ అవతల మా పెద్ద తాత గారి పోర్షన్ లో వాళ్ళ రిలేషన్స్ అంటూ ఎవరు లేరు. మా మేనత్త గారి కొడుకు ఇచ్చేసారు ఆ ఇల్లు. మా ఇల్లు అయితే ఉత్తరం వస్తే మా తాతగారు వాళ్ళకి దక్షిణం. మాకు ఉత్తరం రోడ్డు ఫేస్ కూడా ఉంది సార్. తాతగారు వాళ్ళకి కూడా రోడ్డు ఇచ్చేసాం మేము. ఇద్దరు జాయింట్ అప్పుడు రోడ్డు ఉంచుకున్నారనమాట. భవిష్యత్తులో ఒకవేళ బావగారు గనక ఇల్లు పడేస్తే నేను కూడా పడేయాల్సి వస్తుందా, ఆ విషయం అనుకున్నామని చేశాం సార్. ఇప్పుడు మీ లైవ్ లో జాయింట్ ఇళ్ళ గురించి చెప్తున్నారు కదా. సరే అండి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే రేపు పొద్దున మీ దగ్గర కూడా ఆ డబ్బులు ఏదో ఉసుబాటు ఉన్నాయి, మేము చేసుకోగలమనే ఆలోచన అంటే ఇద్దరు పడగొట్టి సపరేట్గా ఎవరిది వాళ్ళు చేసుకొని కట్టుకోండి వాస్తుబద్ధంగా, ప్లాన్ బాగుండి. లేదు మనకు ఆ స్తోమత లేదంటే వాళ్ళు కట్టుకునే వాళ్ళు వదిలేసేయండి, మీరేం ఇప్పుడు తీసుకోవాల్సిన పని లేదు. అక్కడ ఏదైనా సరే మిగతా బిల్డింగ్ ప్రొటెక్షన్గా ఏదైనా వాల్స్ ఇవి ఏర్పాటు చేసుకోండి. అది ఆ మాది జాగ్రత్తగా. ముఖ్యంగా ఏదైతే వాళ్ళు కట్టుకుంటే కూడా మీరు కట్టుకున్నప్పుడు వాస్తుదోషాలు లేకుండా కట్టుకోండి, ఇబ్బంది లేకుండా. ప్రజెంట్ అయితే మీరు బాగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనండి. అలాగే సుదర్శన్ గారు, ఇండిపెండెంట్ హౌస్ మీద ఒక ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉండాలంటే పేరెంట్స్ కింద ఉండాలంటారా, లేదంటే పిల్లలు పైన ఉండాలంటారా? అంటే ఎలా ఉంటే మంచిది? అట్లాగండి. ఇప్పుడు సపోజ్ మామూలుగా మనం ఏం చెప్తామంటే ఏదైనా సరే ఒక ఫ్యామిలీ అనేది మనం వాస్తు ఇచ్చేది అందరూ కలిసి ఉండాలని, ఎవరు ఇబ్బంది పడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళు ఏంటంటే సపోజ్ పెళ్ళి అయిపోయింది 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది, ఎవరు వంట వాళ్ళది, వీళ్ళ వంట వాళ్ళకి నచ్చక ఒకవేళ డివైడ్ అయి ఉండాలి, మేము పైన వేసుకుంటాం ప్రైవసీ కోసం అనేసి ఆలోచన చేసినప్పుడు చాలామంది చేస్తున్నారంటే పైన పెద్దవాళ్ళు ఉండడం, కింద చిన్నవాళ్ళు ఉంటారు. ఇక్కడ మీరు ఒక లాజిక్ గమనించండి, పెద్దవాళ్ళకి వయసు ఎక్కువైతే ఉంటుంది, వాళ్ళు ఏదైనా హాస్పిటల్ పోవాలన్నా లేదా వాళ్ళ కార్యక్రమం దైనందిన కార్యక్రమం కిందికి పోయి చూసుకోవాలన్నా కూడా పైనుంచి కిందికి వాళ్ళు దిగగలరా, మీరు దిగలరా? కాబట్టి ఇటువంటి ఒకటి చేసి మన వాళ్ళు తెచ్చిన దాంట్లో అంటే సారూప్యత లేకుండా ఏదైతే అది అనుసరించే ఆచరణ సాధ్యంగా అనేవి మన వాళ్ళు చెప్పారు.
కాబట్టి మేము చెప్పేది ఒకటే గుర్తుంచుకోండి, ఇది మొదటి నుంచి ఉండేదే. కానీ అంటే అది ఆజ్ఞాపన శక్తి పైన ఉంటే నెత్తి మీద ఉన్నట్టుంటాడు, చెప్పిన మాట వింటా అని ఆలోచన చేస్తారు. కానీ దానికంటే ముందు వీళ్ళు జీవనయానం వీళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే కింద పెద్దవాళ్ళు ఉండాలి, పైన పెద్దవాళ్ళు ఉండాలి, పైన చిన్నవాళ్ళు ఉండాలి. దానివల్ల వచ్చేసి ఆ కుటుంబం కూడా ఇబ్బంది లేకుండా పిల్లవాడు కూడా చేసే పనులు, పిల్లలు చేసే పనులు కూడా వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. తద్వారా ఇబ్బంది లేకుండా కుటుంబ జీవనయానం. లేదా వీళ్ళు కింద ఉన్నారు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు పైన ఉన్నప్పుడు ఏం జరుగుతాయంటే వాళ్ళ తెలియకుండా వీళ్ళకి ఎన్నో పనులు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల అల్టిమేట్గా నష్టం ఎవరికి వస్తుంది? కుటుంబానికి వస్తుంది. కాబట్టి అటు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు సంధ్య గారు గుంటూరు నుండి. సంధ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి. చెప్పండి సుదర్శన్ గారితో మాట్లాడి మీ సమస్యను చెప్పండి. అవునండి. హలో, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. ఏంటండి ఇది? హలో హలో, చెప్పండి సంధ్య గారు. మాకు ఇలాగా. హలో హలో చెప్పండి ప్రశ్న త్వరగా. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇలాగా మాకు జాబ్ వచ్చినా కానీ 2-3 నెలల కంటే ఎక్కువ రోజులు ఉండట్లేదు సార్. అసలు ఎందువల్ల ఏంటనేది కొంచెం చెప్పరా? అయ్యో, మీది సొంత ఇండ్లా అండి అద్దె ఇండ్లా? సంథింగ్ లేదండి. సొంత ఇండ్లే. రోడ్డు ఎక్కడుందండి ఆ ఇంటికి? రోడ్డు ఎక్కడుంది? దారి ఎక్కడుంది ఆ ఇంటికి? ఏ దిక్కునుంది? తూర్పు సైడ్ దారింది. సరే అండి, మీకు ఉత్తరం సైడ్ నుంచి వెంటిలేషన్ ద్వారం అవన్నీ ఉన్నాయండి మీ ఇంటికి? ఉత్తరం సైడ్ ద్వారం ఉంది. వాకిలు వాడుతున్నారా ఆ ద్వారం అనేది? రెండు వాడుతున్నారు. సంతోషం అండి. ఇంత మీకు బాగున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఏమైనా నిమిషాలు సహా ఉందా అండి? డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఉందా అంటున్నా. హలో, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ మీ నిమిషాలు సహా ఉందా అండి? ఎవరైతే ఉద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళది. డేట్ ఆఫ్ బర్త్ 1996 అక్టోబర్ 9. ఎన్ని గంటలకు పుట్టారు? 4:35. ఓకే అండి, మంచి సమయం కూడా మీద ఎట్లాగ ఉంది కాబట్టి మేము చెప్పేది చాలా జాగ్రత్తగా గమనించండి. ఉద్యోగంలో తరచుగా ఇబ్బంది కలుగుతూ ఉంది, ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తూర్పు ద్వారము ఉత్తర ద్వారం ఉన్నప్పటికీ కూడా అంటే కన్నా అక్కడ డెవలప్మెంట్ లేకుండా ఉందంటే ఈశాన్య దోషం అనేది ఉంటుంది. ఎలా ఉంటుందంటేనా, మెట్లు ఒకవేళ తూర్పులో మీరు ఎలా తూర్పు ద్వారమే అని చెప్తున్నారు కాబట్టి తూర్పు ఫేసింగ్ ఇల్లు అంటున్నారు కాబట్టి ఆగ్నేయంలో వచ్చిన ఏదో కన్స్ట్రక్షన్ పారుగా ఈశాన్యంలో మళ్ళీ కన్స్ట్రక్షన్ ఉండదు. అంటే ఆ పిల్లర్ కానీ ఏదైనా సరే ఆ కనెక్టివిటీ అనేది ఉండాలి. అట్లా లేకుండా ఉండడం కూడా జరుగుతూ ఉండదు. ఒకసారి వాస్తుపరంగా పరిశీలన చేసుకుని జాతకంలో కూడా ఏంటంటే దశమాధిపతి లేదా శని కానీ అక్కడ ఇబ్బంది పెడతా ఉంటారు. శని ఉన్నప్పుడు ఏం చేస్తారంటే శని అనుకూలంగా లేనప్పుడు ఆ చేసే ఉద్యోగంలో తరచూ ఆటంకాలు ఏర్పరుస్తూ ఉంటారు. ఇట్లా చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి, తద్వారా నివారణపై పొందండి. లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. మనుగూరు నుండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సుదర్శన్ గారితో సమస్య చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు శ్రీనివాసు, మన గురించి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఇక్కడ మాది అపార్ట్మెంట్ టైప్ ఇల్లు అండి. అయితే మాకు తూర్పు ఇల్లే ఉంది, కానీ మాకు దక్షిణం వైపున ఒక ఇల్లు ఉంటుంది. రెండింట్లకు మధ్యలో ఒక 6-7 మీటర్ల గ్యాప్ ఉంటుంది. రెండింటికి మధ్యలో కూడా ఏమి ఫెన్సింగ్ అనేది కానీ లేదు. దక్షిణం వైపు ఉంది, ఉత్తరం సైడ్ అంత లేదు, ఒక 5 మీటర్లే ఉంటుంది. దక్షిణం సైడ్ ఒక 8 మీటర్ల వరకు ఉంటుంది. అంటే మధ్యలో ఈ రెండింట్ల మధ్యలో మేము ఫెన్సింగ్ లాంటిది ఏమైనా వేసుకోవాలా? ఇప్పుడు ఎలాగో రెండింటికి కాంపౌండ్ లేదంటున్నారు కాబట్టి ఏ ఇంటికి అది కాంపౌండ్ సపరేట్ కట్టుకోండి. కొలతల్లో కూడా చాలా జాగ్రత్త చూసుకొని. ఉత్తరం 4 మీటర్లు ఉంది అనుకో, దక్షిణం ఎంతలో పెట్టుకోమంటారు? ఉత్తరం 4 మీటర్లు, దక్షిణం 2 మీటర్లు పెట్టుకోవచ్చు అండి, లేదా 1 మీటర్ అయినా పెట్టుకోవచ్చు. అట్లా కొలతలు అది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకొని మూలమట్టానికి నైరుతి మూలం ఉండేట్టు చూసుకొని ఫెన్సింగ్ కానీ కాంపౌండ్ కానీ చేసుకోండి. రెండింటికి కూడా వాస్తు బలమని అబ్బుతారు. ఇంకోటి చాలా జాగ్రత్తగా గమనించండి, ఏదైనా ఇంటికి గనకన అది కొంతమంది చేస్తున్నారంటే పొలాల్లో కానీ ఇటువంటి చోట్ల ఇల్లు కట్టుకొని నివాసం ఉంటారు. ఆ ఇంటికి ఫెన్సింగ్ కానీ లేదా కాంపౌండ్ కానీ అవుతుంది. అది లేకపోవడం ఏమవుతుందంటే ఏదైతే మంచి శక్తి అక్కడ అబ్బాలను ఓపెన్గా ఉండిపోతుంది. తర్వాత ఆ ఇంటి కొలతలు సరిత ఉండవు కాబట్టి అబ్బడం లేదు. ప్రతి ఒక్క ఇంటికి కూడా కాంపౌండ్ తప్పనిసరిగా ఉండాలి. ఉంటేనే ఆ యొక్క ఏదైతే మీరు చుట్టూ ప్రహరీ వదిలేసింటారో దాని యొక్క శక్తి అందుబాటులోకి వస్తుంది. చుట్టూ కూడా ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది. భవిష్యత్తులో కూడా మీరు సహజంగా ఏంటంటే వాళ్ళు ఒకటి జన వీళ్ళు ఒకటి జన ఇటువంటి కూడా మీకు సమస్య లేకుండా ఉంటాయి. ఇది సారూప్యత మీరు ఆలోచన చేయొచ్చు, అట్లా కూడా ఆలోచన చేయండి. అది వాస్తుబద్ధం కూడా అది ప్రకారం. సుదర్శన్ గారు మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలిసినందుకు నమస్తే అండి. ఇది వాటి సుదర్శన వీక్షణ కార్యక్రమం. మరీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్.